ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాజులూరు మండలం గొల్లపాలెం ఆరోగ్య కేంద్రం వద్ద గురువారం గ్రామ సర్పంచ్ మరియు వైద్యాధికారులు సచివాలయ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ ఎన్ సౌజన్య, గ్రామ సర్పంచ్ ప్రసన్న, మౌనిక మాట్లాడారు. కాలుష్యం కారణంగా జీవన విధానంలో ప్రమాదకరమైన మార్పులు కలుగుతుందని, రకరకాల వ్యాధులకు గురికావడం జరుగునని, పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రతి ఇంట మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వస్తువుల నిషేధం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ డాక్టర్ శ్రేయ సుజాత, డి ఫైమందర్రావు, ఏ శ్రీనివాసరావు, జిద్దురబాబు, మంగదేవి, స్టాఫ్ ఏఎన్ఎంలో పాల్గొన్నారు. గ్రామ సెక్రటరీ కె రవి ప్రసాద్, సమీర్ శర్మ, భాగ్య, శ్రీవాణి, ప్రశాంత్, విమల, తాతారావు, కుటుంబ నాయకులు పల్వెల రాజు, అంగర శ్రీనివాస్, కోక వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామంలో ఉన్న నాయకులు, పిహెచ్సి సిబ్బంది, ఇంకా పంచాయతీ సిబ్బంది అందరూ సంయుక్తంగా ఈరోజు పిహెచ్సి గొల్లపాలెంలో మొక్కలు నాటడం జరిగింది. మొక్కల యొక్క ప్రాముఖ్యత మనకి చాలా ఉంది. మొక్కలు అనేవి మనం విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు ఆక్సిజన్, స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనందరం కూడా అర్బనైజేషన్ అని మొక్కలన్నీ కొట్టేయడం జరుగుతుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోయి వాతావరణం అంతా వేడిగా అయిపోయి సకాలంలో వర్షం పడకుండా ఎండాకాలంలో వర్షాలు అనేవి పడుతున్నాయి. దానివల్ల ఫ్యూచర్లో మనకి వ్యవసాయం అనేది కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, మొక్కలు వీలైనంత ఎక్కువ ఇంట్లో కూడా నాటుకోవడం జరగాలి. మనందరికీ టెర్రస్ ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువ పాతబడిన సామాన్లతో మట్టేసి అందులో మనం నాటగలిగే మొక్కలన్నీ కూడా నాటుకుంటే అట్లీస్ట్ మన సరౌండింగ్స్ అయినా చల్లగా ఉండడం జరుగుతాయి. దీనివల్ల మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది ఎప్పుడూ ఉంటుంది, కలుషితం అనేది జరగదు. అలాగే వీలైనంత వరకు అందరూ కూడా కిచెన్లో అవన్నీ కూడా ప్లాస్టిక్ నివారించాలి. ప్లాస్టిక్ బదులు స్టీల్ సామాన్లు అలాంటివి వాడటం చేయాలి. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదే భాగంగా ఈరోజు కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలోని గ్రామ పంచాయతీ పరిధిలో, అదేవిధంగా పిహెచ్సిలో కూడా మొక్కలు నాటడం అనేది ఈరోజు మేము చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, మానవ మనుగడకి మొక్కలు చాలా అవసరం. కనుక మన పర్యావరణాన్ని మనం పరిరక్షిస్తేనే మనకి భావితరాలకి కూడా మనకి ఎంతో మేలు అవుతుంది. కనుక ఈ ప్రోగ్రామ్ మేము ఇలాగా కండక్ట్ చేయడం జరిగింది. మన చుట్టూ ఉన్న పరిసరాలు అంటే నీరు, నేల, మొక్కలు, జంతువులు వీటన్నిటిని మనం ఎప్పుడైతే పరిరక్షిస్తామో అప్పుడు మన మనుగడ అనేది సక్రమంగా సాగుతుంది. కనుక మన పర్యావరణానికి ఇబ్బంది కలిగించే ఏ పని కూడా ఎవరు చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఇలాగ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా మా గ్రామాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నివారణ గురించి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా పిహెచ్సికి సంబంధించిన డాక్టర్స్, అలాగే గ్రామ పెద్దలు, కూటమి నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది.